సరైన ప్రాపర్టీని ఎంచుకోవడంలో తికమక పడుతున్నారా? ఇక ఆ కన్ఫ్యూజన్ వద్దు. అపార్ట్మెంట్లు, విల్లాలు, ప్లాట్లు మీకు కావలసినవన్నీ ఒకే చోట. సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ 18th, 19th హెచ్ఎస్సిసి నోవోటెల్ హైదరాబాద్. ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి. అమరావతిలో మరొక ఉత్సాహం నింపేటువంటి నిర్ణయాన్ని త్వరలోనే కేంద్ర ప్రభుత్వం ప్రకటించబోతుంది. అదే దేశంలోనే అతిపెద్ద రైల్వే స్టేషన్ని అమరావతిలో ఏర్పాటు చేయబోతున్నారు. ఎవరు ఊహించని విధంగా గతంలో మనం కొన్ని వీడియోలు కూడా చేసాం. ఆ వీడియోలో 24 ప్లాట్ఫామ్లతో అమరావతి రైల్వే స్టేషన్ ఏర్పాటు అవుతుందంటే వెకిలి చేస్తూ కామెంట్లు పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఇప్పుడు ఇది ఫైనల్ స్టేజ్కి వచ్చింది. దాదాపు 2,500 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్తో అమరావతి రైల్వే లైన్, అలానే కృష్ణానది పైన కట్టబోయేటువంటి భారీ వంతెన, అమరావతి రైల్వే స్టేషన్, వీటన్నిటికీ సంబంధించినటువంటి సమగ్ర ప్రణాళిక తుది రూపం పొందుతున్నట్టుగా సమాచారం వస్తుంది. అతి త్వరలోనే దీనికి సంబంధించినటువంటి ప్రకటన ఉండేటువంటి అవకాశం ఉంది. కేంద్ర రైల్వే శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఈ మంత్రితో ఇప్పటికే చర్చలు జరుపుతున్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. ఈ చర్చల సారాంశం ఏంటంటే వీలైనంత వేగంగా ఈ ప్రాజెక్ట్ మొదలు పెట్టాలి. ఆల్రెడీ 1.5 ఏళ్ల సమయం అయిపోయింది. మొత్తం ప్రాజెక్టు టైమే 3 సంవత్సరాల లోపు పెట్టుకున్నారు. కాబట్టి ఇది ఖచ్చితంగా దేశంలోనే ఇండియాస్ బిగ్గెస్ట్ రైల్వే స్టేషన్ అవుతుంది. ఇండియా ఈజ్ బిల్డింగ్ ఇట్స్ బిగ్గెస్ట్ రైల్వే స్టేషన్ నియర్ అమరావతి విత్ 24 ప్లాట్ఫామ్స్, 4 టెర్మినల్స్, హ్యాండ్లింగ్ కెపాసిటీ 3 lakh people per డే. రోజుకు 3 లక్షల మంది ప్రయాణించే విధంగా దీన్ని నిర్మించే ప్రణాళికను చేస్తున్నారు. 2,245 కోట్ల రూపాయలు బడ్జెట్ ఉంది దీనికి సంబంధించి. అంటే ఓవరాల్గా రైల్వే లైను, రైల్వే బ్రిడ్జి, అలానే రైల్వే స్టేషన్ నిర్మాణం. అలానే రైల్వే స్టేషన్ నిర్మాణానికి సంబంధించినటువంటి ప్రణాళిక విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ ప్లేస్ని ఇప్పటికే డిసైడ్ చేసింది. పెదపరిమి, నెక్కల్లు మధ్యలో వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇది అమరావతికి సంబంధించినటువంటి మ్యాప్. ఇక్కడ వరకు అమరావతి మాస్టర్ ప్లాన్లో భాగంగా చేసినటువంటి డెవలప్మెంట్ ప్లాన్ ఇదంతా కూడా అమరావతి సిటీకి సంబంధించినటువంటిది. సో ఇక్కడ ఇన్నర్ రింగ్ రోడ్ ఈ బ్రేక్ ఇక్కడైతే ఏదైతే కనిపిస్తుందో ఈ ప్లేస్నే రైల్వే స్టేషన్కి అనువైనటువంటి ప్లేస్గా రాష్ట్ర ప్రభుత్వం ఎంచుకున్నట్టుగా సమాచారం ఉంది. సో అధికారికంగా ఒక ప్రకటన రావాల్సి ఉంటుంది. ఇక్కడ ప్రపోజ్ చేసినటువంటి రైల్వే లైన్ కూడా ఈ ప్లాన్లో చూపించారు. ఇది అమరావతి రైల్వే లైన్ అని ఏదైతే చెప్తున్నారో ఇన్నర్ రింగ్ రోడ్డుకి సమాంతరంగా ఇలా వచ్చి ఇక్కడ నంబూరు దగ్గర విజయవాడ నుంచి వచ్చేటువంటి విజయవాడ చెన్నై కనెక్టివిటీకి కనెక్ట్ అవుతుంది ఇది. సో ఇక్కడ అమరావతి రైల్వే స్టేషన్ ఉంటుంది, ఇక్కడ నంబూరు రైల్వే స్టేషన్ ఉంటుంది. సో జోన్ వైజ్గా అలానే ఏరియా వైజ్గా ఒక క్లారిఫికేషన్ ఉంది. ఇప్పుడు ఇందులో పేర్కొన్నటువంటి అంశం ప్రకారం చూస్తే కనుక 1,500 ఎకరాల్లో భారీ రైల్వే స్టేషను, 4 టెర్మినల్స్ ఉంటాయి. రోజుకి 3 లక్షల మందిని హ్యాండిల్ చేసే కెపాసిటీతో దీన్ని నిర్మిస్తారు. అంటే ఇది చాలా పెద్ద రైల్వే స్టేషన్ అవుతుంది. ఒక విధంగా ఎందుకు అంత పెద్ద రైల్వే స్టేషన్ అనేటువంటి ప్రశ్న మళ్ళీ ఇప్పుడు కూడా రావచ్చు. దానికి కూడా ఒక క్లారిటీ ఇస్తా. ఒకసారి మీరు గమనించి చూస్తే కనుక గతంలో వచ్చినటువంటి ప్రతిపాదనల్లో రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక కీలకమైన నిర్ణయం ఇది. మామూలుగా చూస్తే సబర్మతికి సంబంధించినటువంటి రైల్వే స్టేషన్ నిర్మాణ దశలో ఉంది. ఇప్పుడు ఇది కంప్లీట్ అయిపోయింది. సబర్మతి అనేది ఒక చిన్న ఊరు, కానీ బుల్లెట్ ట్రైన్ కాన్సెప్ట్లో డెవలప్ చేసేటువంటి క్రమంలో ముంబై, అహ్మదాబాద్ మధ్య బుల్లెట్ ట్రైన్ ఫస్ట్ రైల్వే లైన్ అది రెడీ అవుతుంది. దానిలో భాగంగా సబర్మతిని ఒక జంక్షన్ పాయింట్గా కేంద్ర ప్రభుత్వం తీర్చిదిద్దింది. అమరావతి కూడా ఒక పెద్ద రైల్వే జంక్షన్గా మారబోతుంది. దానికి సంబంధించినటువంటి అంశాన్ని కూడా విశ్లేషించే ప్రయత్నం. ఇది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైల్వే లైన్స్ వ్యవస్థ. రెడ్ మార్క్లో ఉన్నదంతా కూడా హై స్పీడ్ బుల్లెట్ ట్రైన్కి సంబంధించినటువంటి ట్రాకింగ్ ప్లాన్ అనమాట ఈ రెడ్ మార్క్ మొత్తం కూడా. సో రాబోయేటువంటి 15-20 ఏళ్లలో ఇది బుల్లెట్ ట్రైన్ కారిడార్ కింద డెవలప్ చేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఇక సౌత్ ఇండియాలో చాలా ఎక్కువగా అంటే రైల్వే రూట్స్కి సంబంధించినటువంటి ప్రధానమైన జంక్షన్ పాయింట్గా మనం విజయవాడను చూస్తాము. విజయవాడ దగ్గర చూడండి అన్ని రకాల రైల్వే లైన్లు కూడా కనెక్ట్ అవుతున్నాయి. రెడ్, గ్రీన్, ఎల్లో, అలానే బ్లాక్ అంటే ప్యాసింజర్ రైల్స్కి సంబంధించినటువంటి ఇవన్నీ కూడా కనెక్ట్ అవుతుంది. ఇది ఒక జంక్షన్ పాయింట్గా మారబోతుంది. ఇప్పుడు ఇక్కడ అమరావతి పుడుతుంది కాబట్టి ఈ అమరావతి 2వ జంక్షన్ పాయింట్గా మారబోతుంది. ఇక్కడ నుంచి బెంగళూరు కనెక్టివిటీ, చెన్నై కనెక్టివిటీ, హైదరాబాద్ కనెక్టివిటీ, వీటన్నిటిని ఇటు నుంచి అలానే ముంబై కనెక్టివిటీ ఇవన్నీ కూడా ఇప్పుడు విజయవాడ నుంచి ఈ పాయింట్ ఇక్కడికి మారేటువంటి అవకాశం ఉంటుంది. విజయవాడ ఒక విధంగా శివార్ రైల్వే స్టేషన్గా మారేటువంటి ఛాన్స్ ఉంటుంది. విజయవాడ కానీ గుంటూరు కానీ 2 కూడా పెద్ద రైల్వే స్టేషన్స్. కానీ అమరావతిని సెంటర్లో ఒక మేజర్ పాయింట్ కింద డెవలప్ చేయాలనేటువంటి ఆలోచన
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదన కేంద్ర ప్రభుత్వం ముందర పెట్టింది కాబట్టి భవిష్యత్ అవసరాల రీత్యా బుల్లెట్ ట్రైన్ హైదరాబాద్ నుంచి విశాఖకి వెళ్ళాలన్నా కానీ హైదరాబాద్ నుంచి చెన్నైకి వెళ్ళాలన్నా కానీ రాబోయే రోజుల్లో అమరావతి నుంచే వెళ్లాల్సి ఉంటుంది. అందుకనే దేశంలోనే అతిపెద్ద రైల్వే స్టేషన్ని అమరావతికి కేటాయించారు. అతి త్వరలో దీనికి సంబంధించినటువంటి గుడ్ న్యూస్ కేంద్ర ప్రభుత్వం చెబుతుంది. ఆల్రెడీ బడ్జెట్ అలొకేషన్స్ అయిపోయినాయి. రైల్వే లైన్ వర్క్స్ జరుగుతున్నాయి. రైల్వే లైన్ వర్క్స్ శంకుస్థాపన అంటే లాంఛనంగా ప్రారంభించేటువంటి సమయంలోనే భూమి పూజ దీనికి చేసేటువంటి అవకాశం ఉంటుంది. రైల్వే స్టేషన్కి సంబంధించినటువంటి భూమి పూజ ఏకంగా 24 ప్లాట్ఫామ్లతో ఒక వైపు నుంచి లోకల్ ట్రైన్స్, ఇంకో వైపు నుంచి నార్మల్ ట్రైన్స్, బుల్లెట్ ట్రైన్కి కావాల్సినటువంటి కారిడార్తో సహా కార్గో హ్యాండ్లింగ్ని ఒక ప్రధానమైనటువంటి అంశంగా అమరావతి రైల్వే స్టేషన్లో పెట్టబోతున్నారు. అందుకనే ఒక విశాలమైనటువంటి రైల్వే స్టేషన్ నిర్మించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలను సిద్ధం చేసుకుంది. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్నటువంటి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఈ ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వంతో చర్చించారు. వీటిపైన క్లియరెన్స్ రాగానే బహుశా నెల రోజుల్లోనే భూమి పూజ జరిగేటువంటి అవకాశం ఉంది.